అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ప్రపంచ దేశాలని హడలెత్తిస్తూ రీసెంట్గానే ఇండియాలోకి కూడా చొరపడి అందరినీ భయాందోళనకి గురి చేస్తున్న మంకీ పాక్స్ గురించి తెలుసుకుందాం. అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది మనకు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ ఈ మంకీ పాక్స్ అనేది మనకు వచ్చినట్లయితే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పనులు ఖచ్చితంగా చేయకూడదు, అండ్ వీటికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది కంప్లీట్గా మనం ఈరోజు తెలుసుకుందాం. This is Dr. Mohammad Mussi, family physician and diabetologist, and welcome back to our channel. ఈ మంకీ పాక్స్ అనేది ఒక వైరల్ డిసీజ్ అనమాట. స్మాల్ పాక్స్ అని వినుంటాం, తెలుగులో మసూచి అంటారు, లేదంటే అమ్మోర్ పోసింది అంటారు. అది కూడా ఒక వైరల్ డిసీజే. సో అదే ఫ్యామిలీకి చెందిన వన్ ఆఫ్ ది వైరసెస్ ఈ మంకీ పాక్స్ కూడా. ఈ మంకీ పాక్స్లోని ఇంకా సబ్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయన్నమాట. దాన్ని మనం క్లాడ్స్ అంటాం, క్లాడ్ 1 అండ్ క్లాడ్ 2. ఈ క్లాడ్స్లో కూడా మళ్ళీ ఒక 2 సబ్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. క్లాడ్ 1లోని క్లాడ్ 1A, క్లాడ్ 1B అంటాం. అలాగే క్లాడ్ 2లోని క్లాడ్ 2A, క్లాడ్ 2B. ఫస్ట్ టైం ఎప్పుడైతే మంకీ పాక్స్ వచ్చిందో అది ఫస్ట్ ఆఫ్రికాలో కనుగొన్నారనమాట. అది బయట ప్రపంచ దేశాలకి స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇందులో క్లాడ్ 2B గ్రూప్కి చెందిన మంకీ పాక్స్ వైరసెస్ ఏవైతే ఉన్నాయో అదే ఫస్ట్ టైం అనేది అవుట్ బ్రేక్ అనేది జరిగిందనమాట. ఈ మంకీ పాక్స్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫీవరు అండ్ ర్యాషెస్, సోర్ థ్రోట్, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఈజీ ఫెటిగబిలిటీ అంటాం అనమాట. కొద్దిగా పని చేసినా తొందరగా అలసిపోయినట్టు అనిపించడము, నీరసంగా ఉండడము, కొంతమందిలోని వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి అనమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయిన తర్వాత లింఫ్ నోడ్స్ అంటాం అనమాట, అవి కూడా ఎన్లార్జ్ అనేది అవుతూ ఉంటాయి అనమాట. సో మెయిన్ సిమ్టమ్ ఏది అని చూసుకున్నట్లయితే ర్యాషెస్. ఫస్ట్ ఇది ఏమవుతుంది అంటే మనకు ఫేస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫేస్లో స్టార్ట్ అయ్యి మన ఇతర బాడీ పార్ట్స్కి స్లోగా అంతా స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. అది స్ప్రెడ్ అయిన తర్వాత లాస్ట్లోని మన చేతుల్లోని పామ్స్ అంటాం అనమాట, వీటికి కూడా ర్యాషెస్ అనేది వస్తాయి. అలా కాళ్ళల్లో చూసుకుంటే సోల్స్ అంటాం అనమాట, వాటికి కూడా అఫెక్ట్ అవుతుంది. అండ్ మన ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి, జెనైటల్స్ అంటాం అనమాట, అక్కడ కూడా ర్యాషెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇనిషియల్గా ఈ ర్యాష్ అనేది ఒక ఫ్లాట్ సోర్ అంటాం అనమాట, అంటే స్కిన్ పైన ఒక నార్మల్ ర్యాష్ లాగానే ఉంటుంది. దాని తర్వాత రోజులు గడిచే కొద్దీ, ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే అది ఒక వెసికిల్ లాగా ఫామ్ అయిపోతుంది. లోపల ఒక ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని బ్లిస్టర్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో ఈ బ్లిస్టర్స్ ఇందాక మనం అనుకున్నట్లుగా ఫస్ట్ ఫేస్ మీద స్టార్ట్ అయ్యి తర్వాత మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. చాలామందికి ఈవెన్ నోటిలో కూడా ఈ బ్లిస్టర్స్ అనేది రావడంతో మింగుతుంటే గొంతు నొప్పి రావటం కానీ శ్వాస తీసుకోవడానికి కష్టంగా కూడా ఉంటుందన్నమాట. జనరల్గా ఈ సిమ్టమ్స్ అనేటివి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళల్లోని చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 1 to 2 weeks వరకు ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండి కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. అదే ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళల్లోని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే హెచ్ఐవి పేషెంట్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కావచ్చు, అలాగే షుగర్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వీళ్ళలోని ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లోని ఒక 2 to 4 weeks వరకు కూడా ఈ ఇన్ఫెక్షన్, ఈ సిమ్టమ్స్ అనేటివి అలానే ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ జనరల్గా ఇందాక చెప్పిన డ్యూరేషన్ వరకు చాలామందికి ఉండి తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కాకపోతే కొంతమందిలోని ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాక అది డిఫరెంట్ ఆర్గన్స్ అనేది అఫెక్ట్ చేయడం మొదలెడుతుంది అనమాట. మనం పైనుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్రెయిన్కి ఒకవేళ ఈ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయినట్లయితే ఎన్సెఫలైటిస్ అంటాం అనమాట, బ్రెయిన్ ఫీవర్ అని కూడా అనొచ్చు. మన కంటికి అఫెక్ట్ అయినట్లయితే ఈవెన్ మనము కంటి చూపును కూడా కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ వైరస్ కనుక మన హార్ట్ని అఫెక్ట్ చేసిందంటే మయోకార్డైటిస్ అనే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ వైరస్ లంగ్ని ఇన్ఫెక్ట్ చేస్తే న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ వైరస్ మరీ ఎక్కువైపోయి బ్లడ్ కూడా ఇన్ఫెక్ట్ అయినట్లయితే సెప్సిస్ అనే సివియర్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఈ సివియర్గా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటున్నాయో ఇది మరీ ఎక్కువగానే అయితే పేషెంట్స్ చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ మంకీ పాక్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది అనేది చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇది ఒక జూనోటిక్ డిసీజ్ అనమాట. అంటే జంతువుల నుంచి మనుషులకు రావటం. ఎటువంటి జంతువులు అని చూసుకున్నట్లయితే కోతి, ఉడత, గబ్బిలం, వీటిని వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ అనిమల్స్ అనేది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటే అవి ఆ మనుషుల్ని కరవడం కానీ వాళ్ళని స్క్రాచ్ చేయడం కానీ చేసినట్లయితే వాటిలో ఉన్న వైరస్ అనేది ఈ మనుషులకి వస్తుందన్నమాట. అలాగే మనుషుల నుంచి మనుషులకి ఈ మంకీ పాక్స్ ఎలా వస్తుంది అంటే
డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయినా కూడా వస్తుందన్నమాట. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్లోని ఈ ర్యాషెస్ ఉంటాయి కదా, ఆ ర్యాష్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయినా కానీ, ఆ మనిషిని హగ్ చేసుకున్నా కానీ, కిస్ చేసినా కానీ, ఈవెన్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ కూడా ఈ వైరస్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అలాగే ఈ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ వాడిన క్లాత్స్ కావచ్చు, వాడిన వస్తువులు కావచ్చు, వీటిని మిగతా వాళ్ళు యూజ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ మంకీ పాక్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళకి దగ్గు వచ్చినప్పుడు, దగ్గినప్పుడు ఎయిర్లోకి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అనేటివి ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్ని ఇన్హేల్ చేసినా కూడా మంకీ పాక్స్ అనేది వస్తుంది. ఈ మంకీ పాక్స్ అనేది ఒకవేళ ప్రెగ్నెన్సీలో వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పుట్టిన బిడ్డ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని స్టిల్ బర్త్ అని కూడా అంటూ ఉంటాం. ఈ మంకీ పాక్స్ అనేది మనకి లక్షణాల ద్వారా కాకుండా ఏ టెస్టుల ద్వారా మనకు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలన్నది చూసుకున్నట్లయితే మొదటిది ఈ వైరల్ డిఎన్ఏ అనేది మన బాడీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి పీసీఆర్ టెస్ట్ అనేది చేయొచ్చు. అలాగే ఈ వైరస్ అగేనెస్ట్గా యాంటీబాడీస్ అనేది మన బ్లడ్లో ఉన్నాయా లేదా అనేది యాంటీబాడీ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ ర్యాషెస్ వచ్చి ఉంటాయో వాళ్ళల్లోని స్వాబ్ టెస్ట్ అంటామన్నమాట. ఆ ర్యాష్ దగ్గర నుంచి ఆ స్వాబ్ కల్చర్ తీసుకోవచ్చు. ఎవరికైతే ర్యాషెస్ స్కిన్ పైన రాలేదో కొంతమందికి నోట్లో వచ్చి ఉంటాయి, అలాంటి టైంలోని థ్రోట్ దగ్గర కూడా స్వాబ్ అనేది తీసుకొని దీంట్లోని మనకి ఈ వైరస్ ఉందా లేదా అనేది ఐసోలేట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ మంకీ పాక్స్కి ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే మెయిన్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనే ఉంటుందన్నమాట. ఎవరికైతే ఫీవర్ వస్తుందో ఆ ఫీవర్ రిలేటెడ్ మెడికేషన్స్ తీసుకోవడము, బాడీ పెయిన్స్కి రిలేటెడ్గా పెయిన్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, ఎవరికైతే వామిటింగ్స్ మోషన్స్ అవుతూ ఉంటాయో ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేది బాడీ నుంచి లాస్ అయిపోతుంది. సో వాళ్ళు నోటి ద్వారా ఫ్లూయిడ్స్ తీసుకోగలిగితే ఎక్సెసివ్గా మంచిగా ఫ్లూయిడ్స్ అనేది నోటి ద్వారా తీసుకోవచ్చు. లేదు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అన్నట్లయితే ఐవి యాక్సెస్ ద్వారా వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇవ్వడం మంచిదవుతుంది. అలాగే మంచిగా గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఎవరికైతే ఇన్ఫెక్షన్ అనేది చాలా సివియర్గా ఉంటుందో వాళ్ళల్లోని మనము యాంటీవైరల్స్ అనేటివి కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే అవి అంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అయితే కాదనమాట. అండ్ ఈ మంకీ పాక్స్ మనకు రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే దీనికి ప్రివెంటివ్గా మనకు మంకీ పాక్స్ రిలేటెడ్గా వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఆ మంకీ పాక్స్ వ్యాక్సిన్ అనేది మనం తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకు మంకీ పాక్స్ రాకుండా నివారించవచ్చు. ఈ మంకీ పాక్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ మంకీ పాక్స్ వచ్చి ఉంటారో వాళ్ళు ఒక రూమ్లో ఐసోలేటెడ్గా ఉండడం చాలా మంచిది. బట్ ఆ రూమ్ అనేది వెల్ వెంటిలేటెడ్గా ఉండాలి అండ్ లైటింగ్ అనేది అడిక్వేట్గా ఉండాలి. అలాగే వాళ్ళకి సోర్ థ్రోట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సాల్ట్ వాటర్ గార్గిలింగ్ అనేది కూడా చేయొచ్చు. హాట్ వాటర్ తీసుకోవాలి. అండ్ మెయిన్ ర్యాషెస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ బాడీని టచ్ చేసిన వెంటనే హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. లేదంటే వాళ్ళు టచ్ చేసిన ర్యాష్ ఉన్న చోటు నుంచి ఇంకొక ప్లేస్ని టచ్ చేసినట్లయితే అక్కడి నుంచి ఇంకొక చోట కూడా ర్యాషెస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ర్యాషెస్ని ఆ బ్లిస్టర్స్ని కానీ మనము గిల్లడం కానీ ఆ బ్లిస్టర్స్ని పగలగొట్టడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ అవి ఇన్ఫెక్ట్ అయినట్లయితే ఇన్ఫెక్షన్ అనేది చాలా సివియర్గా అవుతుందన్నమాట. వాళ్ళు బయట తిరుగుతున్నట్లయితే ఈ ర్యాషెస్ని కంప్లీట్గా కవర్ అయ్యేటట్లు బట్టలు వేసుకోవాలి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ అనేది పెట్టుకొని నడవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడే క్లాత్స్ కావచ్చు, టవల్స్ కావచ్చు, వాళ్ళు వాడే వస్తువులు కావచ్చు ఇతరులతోని షేర్ చేసుకోకుండా వాళ్ళు దాన్ని సపరేట్గా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది పక్కన వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది.